మా నిన్న మీ అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినావు కదా, మీ అమ్మ వాళ్ళు ఏం పెట్టారు? అత్తమ్మ అమ్మ చీర పెట్టింది. చీర బాగుంది, కలర్ కూడా బాగుంది. మా కూతురికి ఇచ్చేస్తా, బాగా నచ్చుతుంది నా కూతురు. అమ్మ చీర నా కోసం పెట్టింది కదా అత్తమ్మ, అది సర్లే అత్తమ్మ తీసుకోండి. నీళ్ళన్నీ కింద పడ్డే, అత్తమ్మ చూసి తిట్టేటట్టుందిగా, వెంటనే దుడిసేయాలి. అయ్యో అత్తమ్మ ఆవు, తల దించుకొని నడువు. ఏంది నేను తల దించుకొని నడు, నేను తల ఎత్తుకొని నడుస్తా. అయ్యో అత్తమ్మ, అయ్యో నడుం బాయని చూసుకోమని చెప్పవానే. అయ్యో అత్తమ్మ మీరే కదా చెప్పి తల దించుకొని తల ఎత్తుకొని నడుస్తాను చెప్పారు కదా మీరే. ఏమైందండి, మీ అమ్మని అనాథాశ్రమంలో చేర్పించారా లేదా? చేర్పించకుండా నీ ఇంటికి రాను, ఇక్కడే ఉంటాం అమ్మ వాళ్ళ ఇంటికాడ. మీరు కూడా బట్టలు సర్దుకోండి అత్తమ్మ. ఎందుకే నేనెందుకు బట్టలు సర్దుకోవాలి? మిమ్మల్ని కూడా అనాథాశ్రమంలో వదిలేసి వస్తామ్మా. అనాథాశ్రమంలో వేస్తావా? ఎందుకే? ఏంటి వదిన, మా అమ్మని అనాథాశ్రమంలో వదిలేస్తావా? నువ్వు మీ అత్తను అనాథాశ్రమం వేస్తే తప్పుడైనా మా అత్తను అనాథాశ్రమం వేస్తే తప్ప? సారీ వదిన. సారీ ఎందుకమ్మా, అమ్మాయిలాగా అత్తమ్మ కూడా అలానే కదా. నాకు కూడా అంతే కదా, అమ్మాయినా అత్తమ్మైనా మనం జాగ్రత్తగా చూసుకోవాలి. అలాగే వదిన, ఇప్పటి నుండి బాగా చూసుకుంటాం మా అత్తను. ఏం చేసినా ఎక్కడి నుంచి ఆడెట్టుకొద్దురా. హెల్త్ బాగాలేదు అత్తమ్మ, అందుకే ఇంట్లో పని చేయలేదు అని రాదు. ఏం రాదు, అనవసరంగా చేసుకున్నాను నేను. అమ్మా ఇప్పుడే వస్తున్నావు అమ్మా, బాగున్నావా? ఇక్కడనే ఉందాం అనుకున్నా, మా అత్తగారికి ఓనమ్మా. ఏమైందమ్మా, మీ అత్త వాళ్ళు ఏమైనా తిడుతున్నారా? నువ్వు మీ కోడలు ఎలా తిడుతున్నావో మా అత్త కూడా నన్ను అట్లనే తిడుతుంది. నువ్వంటే నా కూతురు, నిన్ను ఎవరేమన్నా అంటే నేను ఊరుకుంటానా? నీ కోడలు కూడా ఒక ఇంటి కూతురే కదమ్మా, వాళ్ళ అమ్మ కూడా ఇలానే బాధపడుతుంది కదమ్మా. అత్తమ్మ యూట్యూబ్లో బిర్యానీ వండటం చూసిన, చేసి అదరగొట్టేస్తా అత్తమ్మ. ప్రయోగం నా మీదనే చేసేటట్టుంది కదా. ఎండాకాలము బిర్యానీ వేడిమైతుందమ్మా, బీరకాయలు వండుకో. అత్తమ్మ బీరకాయ కూరలు ఎన్ని బీర్లు పోయాలి అత్తమ్మ? బీరకాయలు వద్దు, బీర్లు వద్దు, నేనే వండుకుంటలే తల్లిగా. మంచి నేను బిర్యానీ చేసి పెడతా అంటే వద్దంటావా నువ్వు? బాగా